గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామని తెలిపారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టిందన్నారు. కులగణనను ఇంతకంటే పక్కగా ఎవ్వరూ చేయలేరని ఆయన తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో బీసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలవబోతుందన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెప్పాలని సీఎం తెలిపారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కల్లో పాల్గొనలేదన్నారు. బీజేపీ నిజంగా బీసీల పట్ల ప్రేమ చూపించాలనుకుంటే కేంద్రం వద్ద ఉన్న కులాల లెక్కలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కేటీఆర్ చిట్టా అంతా తన దగ్గరుందని ఆయన సవాల్ చేస్తే బండారం అంతా బయట పెడతారని హెచ్చరించారు. తండ్రి లేకుంటే రాళ్లతో కొడతారంటూ నిప్పులు చెరిగారు సంజయ్. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై కరీంనగర్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై పోరాడుతున్న చరిత్ర బీజేపీదేనని తెలిపారు. సీఎంతో బహిరంగ చర్చకు కమలం పార్టీ సిద్ధమన్న సంజయ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు 15% కమిషన్ పైన చర్చించేందుకు రావాలని కోరారు. గ్రామాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలతో వివరిస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ ప్రమాదం స్థలిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. క్షతగాత్రుల వివరాలు, ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సొరంగం వద్దకు హెలికాప్టర్లో వెళ్లారు. ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. నీళ్లు, మట్టి సొరంగంలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఊడిపడడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని హుటాహుటిన జెన్కో హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి నీటిపారుదల శాఖ అధికారులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 5 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 18న సొరంగం తవ్వకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్నింగ్ షిఫ్ట్లో 40 మంది కార్మికులు పనిలోకి వెళ్లారు. అందరూ పనుల్లో నిమగ్నం కాగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. ప్రమాదం అనంతరం సొరంగం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి బయలుదేరారు. వారి వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులు ఉన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ హాలిడే ఇచ్చింది. వారంతా పోలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈఓ కోరారు. షిఫ్టుల సర్దుబాటు, ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలన్నారు. వేసవిలో పంటలు వేయొద్దన్న తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రామిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. చైర్మన్ ప్రకటన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుందన్నారు. రాష్ట్రంలో 2 నెలల కిందనే రైతులు నాట్లేశారని, ఇప్పుడు యూరియా కోసం బారు తీరుతున్న సమయంలో పంటలు వేయొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను నీటితో నింపాలని కరీంనగర్లో డిమాండ్ చేశారు వినోద్ కుమార్.
జగన్మోహన్ రెడ్డి 2.0 అనే సిద్ధాంతంతో మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని, మరో 15 ఏళ్ల పాటు టీడీపీనే అధికారంలో ఉంటుందన్నారు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. డోన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం నుంచి 63 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటుందని, ఎల్లవెల్లలా ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధి చేసి చూపెడతామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వబోమన్నారు ఎమ్మెల్సీ సూర్యప్రకాష్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. నెల్లూరులో జనసేన పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నామన్న నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఫేక్ సర్టిఫికేట్లతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు పొందిన ఏఈఓ నరేష్ కుమార్, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. ఒక్కొక్క ధృవపత్రానికి 90,000 నుండి 1,20,000తో నిందితులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాపూర్, హాజీపూర్ యూనివర్సిటీ, వర్సిటీ నుండి అగ్రికల్చర్ డిప్లొమా పట్టాలు పొందినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మల్దికల్కు చెందిన నరేష్ కుమార్ నకిలీ ధృవపత్రాలతో వ్యవహారం బయటకి పొక్కడంతో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదిలిందన్నారు. అదే కోవలో మధ్యవర్తిగా ఉండే బాలకృష్ణ బయటపడటం, అతను పరారీలో ఉండటంతో పూర్తి సమాచారం బయటకు రాలేదన్నారు. త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామని డీఎస్పీ వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం ఫిట్గా ఉండటమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలుంటాయని చరితారెడ్డి తెలిపారు. హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనపాడులో టమోటా రైతులను టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా టమోటా రైతులకు శుభవార్త తెలిపారు. ఇప్పటి వరకు 25% ఉన్న సీలింగ్ ను 75% కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అన్ని పట్టణాల్లో టమోటాలను రైతు బజార్లలో కిలో 8 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో రైతులకు అందుబాటులో దర్శి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు డాక్టర్ లక్ష్మి తెలిపారు. రైతులకు అండగా ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని, రైతు శ్రేయస్సు కూటమి ధ్యేయమన్నారు గొట్టిపాటి లక్ష్మి. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో గంగపుత్రులు రాణించాలన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం 2025 డైరీ ఆవిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి డైరీ ఆవిష్కరించారు. ప్రతి ఒక్క ముదిరాజ్ రాజకీయ పార్టీలో చేరి ప్రజాసేవ చేయాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికలలో గంగపుత్రులు అధిక సంఖ్యలో రాణించాలన్నారు. ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన వద్దకు వస్తే చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. హైదరాబాద్ జేఎన్ఎన్ యూఆర్ఎం డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ నుంచి సరూర్ నగర్ మండల కార్యాలయం వరకు లబ్ధిదారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నందనవనంలో ఉన్న ఇళ్లను కబ్జా చేసి నివాసం ఉంటున్న 427 మందికి 5 స్థలాల్లో అప్పటి ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఇల్లు కేటాయించినప్పటికీ వారు ఖాళీ చేసి వెళ్లలేదు. 2 స్థలాల్లో కూడా కబ్జాదారులే ఉంటున్నారని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోకి తమను రానియకుండా కబ్జాదారులు అడ్డుకున్నారని, 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను తమకు కేటాయించాలని 2022లో న్యాయస్థానం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని బాధితుడు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. కబ్జాదారులను తరలించి అసలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు.
నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించిన ఫలితం దక్కలేదు. కోళ్లు మరణించడంతో జేసీబీ సహాయంతో పూడిక తీసి పాతిపెట్టినట్లు పౌల్ట్రీ రైతు వెల్లడించారు. దాదాపు 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం గాని ప్రీమియం కంపెనీ గాని తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతు. తిరుపతిలో కొందరు ఆటో డ్రైవర్లు పేటరేగిపోతున్నారు. టైం స్లాట్ టికెట్లు తీసిస్తామంటూ భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వెంకన్న ఆలయానికి చేరుకోకముందే శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. టైం స్లాట్ టికెట్లు తీసి ఇస్తామంటూ ఏడుకొండల వెంకన్న దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా శ్రీవారి మెట్టుకు భక్తులను తీసుకెళ్లేందుకు 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి ఆటో డ్రైవర్లు 10,000కు పైగా వసూలు చేస్తున్నారు. స్వలాభం కోసం సామాన్య భక్తులకు సమాచారం ఇవ్వకుండా శ్రీవారి మెట్టు వద్దకు భక్తులను తరలించి ఆటో డ్రైవర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తిరుమలకు భక్తులు కార్లు బస్సులలో తరలి వస్తున్నారు. వందలాది వాహనాలు ఒక్కసారిగా చేరుకోవడంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కనీసం తాగడానికి నీరు లేకుండా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో 3,000 టైం స్లాట్ టోకెన్లు మాత్రమే టీటీడీ జారీ చేస్తుండగా ఇప్పటికే 10,000కు పైగా భక్తులు పోటెత్తారు. కేవలం 2 సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఆన్లైన్లో ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇలా ఇబ్బంది పడుతున్నామని, ఇకనైనా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా టీటీడీ అధికారులు అప్డేట్ చేయాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం సెంటర్లో ఓ ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. జామాయిలకర్ర లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ టర్నింగ్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో వాహనంలోని కర్రలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కర్రలు తమ మీద పడతాయోనని భయాందోళనకు లోనైన స్థానికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. హెవీ లైసెన్స్ లేని డ్రైవర్లతో ట్రాక్టర్ నడిపిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మైలాదేవపల్లి లక్ష్మీగూడలో ఓ వివాహిత ఆందోళన చేపట్టింది. భర్త ఇంటి ముందు భార్య బైఠాయించింది. ఆమెకు మద్దతుగా కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లహరి 4 సంవత్సరాల క్రితం శివని వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్ల నుండే కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మద్యానికి బానిసైన శివ లహరిని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. అకారణంగా బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. సహనం కోల్పోయిన లహరి పోలీసులను ఆశ్రయించింది. అత్త భర్తలు కలిసి వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమపై పోలీస్ కేసు పెడతావా అంటూ లహరిని ఇంటి నుండి గెంటేశారు. దీంతో లహరి పుట్టింటికి వెళ్లిపోయింది. 6 నెలలు గడిచినా భార్య ఊసే ఎత్తకపోవడంతో పుట్టింటి వారితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది లహరి. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఆలయ ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. దీంతో 2 రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు. ఇటీవల దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వస్తున్న టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ తనకు మహాద్వారం గేటు తీయలేదని వీధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ పై తిట్ల దండకంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఉద్యోగి బాలాజీ బోర్డు సభ్యుడు నరేష్తో సమావేశమయ్యారు. అనంతరం నరేష్ కుమార్ బెషరతుగా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓతో పాటు ఉద్యోగ సంఘాల సమక్షంలో బాధిత ఉద్యోగి బాలాజీకి క్షమాపణలు తెలియజేశారు. అనంతరం టీటీడీ అధికారులను ఇటీవల జరిగిన అనవసర సస్పెన్షన్లు, బదిలీలు రద్దు చేసి యథాస్థానంలో నియమించాలని, అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని కోరగా తప్పకుండా పరిష్కారం చేస్తామని, టైం బౌండ్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నకిలీ కరెన్సీ తయారీకి పోలీసులు చెక్ పెట్టారు. ఈ మేరకు 500 రూపాయల నోట్లను ముద్రించడానికి ఏర్పాట్లు చేసిన ఇస్మాయిల్ను అరెస్టు చేశారు. దేవుని తోట వీధిలో ఉంటున్న మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ప్రింటర్, స్కానర్తో పాటు 96 సెక్యూరిటీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ముద్రించిన కొన్ని నోట్లు సరిగ్గా రాకపోవడంతో వాటిని ఇస్మాయిల్ దగ్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహాకుంభమేళాకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తడంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది. కానీ విని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. ప్రతి 144 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలైంది. ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనుంది. పుణ్య స్నానాలకు మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పుణ్య స్నానాలు ఆచరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దాయాదుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ కోసం క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని డైలమాలో పడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతుంది. ఈ మేరకు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తుంది. పాక్తో గత మ్యాచ్లను పరిశీలిస్తే టీమిండియా విజయం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. భారత్, పాక్ జట్ల మధ్య ఇప్పటి వరకు 135 వన్డేలు జరగగా పాకిస్తాన్ 73 మ్యాచ్ల్లో విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్కూల్ భవనం నుంచి కింద పడిన విద్యార్థి సంగారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పీఈటీ వేధింపుల కారణంగా సంగారెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కొందరు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పాఠశాలలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో విచారణ జరిపించి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.